నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నీటిపై తేలియాడే వంతెనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశం తక్షణమే మెగా డిఎస్సీని ప్రకటించాలి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పలను దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది త్వరలోనే వెల్లడిస్తాం ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన నిర్వహించారు పీఠంలో కొలువుదీరిన వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు విశేష అభిషేకం అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు వారాహి ప్రత్యంగిరా దేవి సహిత నర్తనకాళి అవతారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిచ్చారు పండితోత్తముల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం కొనసాగింది విశాఖ సాగర్ తీరంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న నీటిలో తేలియాడే వంతెన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పరిశీలించారు విక్టోరియా సీకి సమీపంలో బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెనను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ వీఎంఆర్డీఏ పోలీసు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అధికారులు నిర్వాహకులతో కలిసి కాసేపు బ్రిడ్జ్ పై నడిచి వెళ్లారు విశేషాలను అడిగి తెలుసుకున్నారు ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ కి అదనపు శోభకులు తీర్చిదిద్దాలని భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు నిర్వాహకులు సూచించారు అలల తాకిడికి పర్యాటకులు ఇబ్బంది పడకుండా వంతెనకు అటు ఇటు గట్టిగా బలమైన రోప్లు ఏర్పాటు చేయాలన్నారు వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు విశాఖ నగరంలో జరిగే మిలాన్ 2024 వేడుకలకు 5,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రామకృష్ణ బీచ్లో 3 రోజుల రిహార్సల్స్ జరుగుతాయన్నారు అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నట్లు పేర్కొన్నారు బీచ్ రోడ్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు ఇప్పుడు మనము మిలాన్ 2024లో భాగంగా మన విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 17, 18, 19 తారీఖుల్లో ఏదైతే పెరేడ్ జరుగుతుందో మనకి సిటీ పెరేడ్ దానిలో భాగంగా మనము కొన్ని రకాల ఆంక్షలు పెడతాము దాంతో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ 20వ తారీఖు జరుగుతుంది అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం కోసం ఎంటైర్ ఒక రోడ్డు మొత్తాన్ని రామకృష్ణ బీచ్ రోడ్డులో ఏదైతే ఉందో మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది దీంతో పాటు ఆర్కే బీచ్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవుల గురించి కానీ యాదవ కులం గురించి కానీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గురించి కానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేదని ఆ నియోజకవర్గ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు పల్లా ఉమారాణి చేసిన వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గ వైకాపా మహిళలు ఘాటుగా స్పందించారు ఎంవీపీ కాలనీలోని ఎంవీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మార్కెటింగ్ మెంబర్ 13వ వార్డు అధ్యక్షురాలు కె శిరీష మాట్లాడుతూ ఒక ఎంపీగా అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతున్న ఎంవీవి సత్యనారాయణ గురించి మాట్లాడేందుకు నీకు ఏ అర్హత ఉందని ఉమారాణిని ప్రశ్నించారు
నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టే పరిస్థితి వస్తుందని ఉమారాణిని హెచ్చరించారు. ఎంపీ పైన, వార్డ్ కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పల్లా ఉమారాణి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు అనకొండ అన్నారు కదా, మీకు ఉసిరివెల్లి అంటేనే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు హ్యాట్రిక్ చేయించిన వెలగపూడి దగ్గర ఏం చేసావమ్మా ఇన్నాళ్ళను? అప్పుడు యాదవులు గుర్తు రాలేదా? యాదవులకు నువ్వు న్యాయం చేసావా? ఈరోజు ఎంబీబీ గారు కూడా ఒక చౌదరి అని తెలిసి ఈయనకి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం అనేసి నువ్వు అలాగా ఇష్టం వచ్చినట్టుగా మీడియా పెట్టి మాట్లాడుతున్నావు. ఇది అన్యాయము. ఆ రోజు 2-3 సార్లు కూడా వెలగపూడిని గెలిపించేటప్పుడు మన ఎంబీబీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తను ఓడిపోయేటప్పుడు ఏమైపోతారో అనేసి మేము కనిపెట్టుకొని రాత్రులు పగలు ఆయనకు అండగా మేము నిలబడింది మేమమ్మా, మీరు కాదు. నువ్వేం చేసావు? గెలిచిన తర్వాత కలర్స్ పూసుకొని హోలీ చేసుకొని డ్యాన్సులు చేసావు. నువ్వు ఈ రోజు కూడా ఈ రోజు ఏదో నీ కష్టం ఏదో అయిపోయింది, భయం పడో, నువ్వేమేమో ప్రెస్ మీట్లు పెట్టో, ఇలా ఓడిపోతాను భయంతో మాట్లాడుతున్నావు తప్ప నిజంగా నాయకుడైనా నాయకురాలైనా కూడా దమ్మంటే ప్రజల్లో రావాలి. అంతేగాని నువ్వు మాట్లాడితే నాయకురాలు అయిపోవు. మేము ఈ రోజు వరకు మాట్లాడకూడదు అనుకుంటాం, ఎందుకో మాకు అవసరం లేదు. మా నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనం కులం చూడం, మతం చూడం, ఏ పార్టీ చూడం, మనకు కావాల్సింది అర్హులైన ప్రతి పేదవారికి పథకాలు అందించడమే మా వైఎస్ఆర్ పార్టీ ధ్యేయం. నువ్వు ఈరోజు ఇంతవరకు మాట్లాడలేని నువ్వు యాదవాస్ కోసం మాట్లాడుతున్నావు. ఎందుకంటే కులం అనేది ముందు ఎత్తకూడదు. ఎంపీ గారిని అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎక్కడున్నారండి? 16వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ మాట్లాడింది. అసలు ఎటువంటి మాటలు మాట్లాడారంటే అసలు ఏమి కూడా అర్థం లేని మాటలు మాట్లాడారు. యాదవాస్ అంటుంది. ఈస్ట్లో యాదవాస్ ఒక్కరే లేరమ్మా, అందరూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 3 సార్లు యాదవాస్కి ఇచ్చారు. ఆ రోజు నువ్వు చౌదరికి ఎలా సపోర్ట్ చేసావు? ఈ రోజు యాదవాసు వంశీకృష్ణ గారికి సీట్ తప్పిపోగానే మేము యాదవాస్ అని గుర్తొచ్చిందా? అది జనసేనలోకి వెళ్ళిన తర్వాత ముల్లప్పారావు గారు యాదవాస్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ముందు గుర్తుకు రాలేదా? అప్పుడెందుకు నువ్వు వైసీపీకి సపోర్ట్ చేయలేకపోయావు? ఈ రోజేమో మేము యాదవాస్ అని మాట్లాడుతున్నాం. అసలు యాదవాస్ మాట ఎత్తే అర్హతే లేదు. ఆయన ఇలాంటి ఇంత మంచి సుప్రపరిపాలన అందించడం మాకు కావాలి. జగనన్నే సీఎం, ఒకే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం ఒక్కలే ఉండాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండాలి. అది తర్వాత ఇంకో విషయం, ఇంకేమైనా సరే మళ్ళీ ఇంకెలాగ నోరు అదుపులో పెట్టుకొని కానీ మా నాయకులకు కానీ అసలు ఎంపీ గారి కోసం మాట్లాడే అర్హత నీకుందా? ఎంపీ గారు అంటే ఏంటి? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఒక రాహుల్ గాంధీ గారితోనో, ఒక సోనియా గాంధీతోనో, ఒక అమిత్ షాతోనో, ఓ పెద్దలతో పార్లమెంట్ ఢిల్లీలో కూర్చుంటారు ఆయన. అసలు నీ అర్హత ఏంటి? విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, భావితరాలకు మార్గదర్శకాలు కావాలని పలువురు విద్యావేత్తలు ఆకాంక్షించారు. అగనంపూడిలోని అంకురు స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన వార్షికోత్సవాల్లో పాల్గొని సూచించారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతతో మెలగాలని అన్నారు. మొబైల్కు దూరంగా ఉంచాలని సూచించారు. స్కూల్ కరెస్పాండెంట్ సంబంగి రంగారావు మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు క్రీడలలోనూ సాంస్కృతిక రంగంలోనూ ప్రావీణ్యం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రారావు, జనసేన నాయకులు శివశంకర్, పీలా రామకృష్ణ, విందుల వెంకటరమణ, బలిరెడ్డి సత్యనారాయణ, ఇల్లా ప్రసాద్, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే యొక్క విజ్ఞానం పుస్తక పఠనం మీద ఎక్కువ దృష్టి మరల్చేలా, అలాగే ఫోన్ ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఆడుకునేలాగా, దానివల్ల ఏంటంటే వారు శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఉత్తేజం అవుతారు. ఒక దగ్గర కూర్చొని ఈ ఫోన్ పట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక మానసిక వైకల్యానికి లోన్ అవుతారు. కాబట్టి మనం ఎంత ఒక లైఫ్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత సక్సెస్ఫుల్గా రన్ అయినా సరే మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి మన ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు దీనికోసం తప్పకుండా మనం, ఎందుకంటే మనం ఏం చేసినా సరే వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. కాబట్టి వాళ్ళ కోసం ప్రతిరోజు ఒక గంట కేటాయించినైతే తల్లిదండ్రులు వారు చక్కగా స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఏదో చదువుకుంటారు, ప్రైవేట్కి వెళ్తారు కాకుండా మన సంరక్షణ, మన యొక్క విద్యా సంస్థను నడపడం అన్నది చాలా అభినందనీయం. చాలా తక్కువ మంది ఉంటారు ఇటువంటి వారు. మరొకసారి ఆయన అభినందిస్తున్నాను. ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఈ స్కూల్ నుంచి అటువంటి విద్యార్థులు ఐఏఎం, ఐఐటీలు కూడా సెలెక్ట్ అయ్యారని తెలిసి ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది.
నిజంగా ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు సాగండి. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. పిల్లలకి కంటే పిల్లల తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అనకాపల్లి పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ముందుగా ఆలయ అర్చకులు వీరికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పట్టణంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జనసేన పార్టీలో ఎక్కడ పోటీ చేయాలనేదే త్వరలో వెల్లడిస్తామని అన్నారు. జనసేన కార్యకర్తలతో అలాగే జనసేన సైనికులుగా మారిన మా మెగా అభిమానులందరితో సమీక్షా సమావేశం నిర్వహించాలని, ఆత్మీయ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసుకుని ఈరోజు అనకాపల్లికి వచ్చాం. దారిలో కొంతమంది పెద్దలు నూకాలమ్మ గుడికి, తర్వాత గౌరీ దూరమ్మ గుడికి తీసుకెళ్లారు. సో అక్కడంతా పూజలు చేసుకుని ఇటు వచ్చాం. మా ఫ్యాన్స్ మాట్లాడారు. పేద విద్యార్థులకు ఆలంబనగా నిలుస్తున్న సామాజికవేత్త కోన రమేష్ కుమార్ సంధ్యారాణి దంపతులు గాజువాక కన్నవానిపాలెంలో స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు దుస్తులను పంపిణీ చేశారు. పేద వర్గాలు చదువులలో రాణించి ప్రయోజకులు కావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ఆర్థిక భారం కారణంగా చదువుకు దూరం అవుతున్న పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు. దంపతుల సేవా తత్పరతను పలువురు కొనియాడారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు తమ వంతుగా సహకారాన్ని అందిస్తామని రమేష్ కుమార్ తెలిపారు. శ్రీ విశ్వ విద్యా సంస్థలో ఒక డీజీఎంగా ఉండి గత 5 years నుంచి ఎంతోమంది పిల్లలకి మనం విద్య అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బాలలే రేపటి పౌరులుగా స్ఫూర్తి అనే అనాథాశ్రయంలోకి మన రాజేష్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో నడపబడుతుంది. దానికి ప్రతి ఏడాది మనం వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయం కానీ బట్టలు కానీ ఎవ్రీ ఇయర్ మనం ఇస్తున్నాం. అలాగే ఈరోజు కూడా వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజన వసతి, అలాగే టీషర్ట్లు, పిల్లల తాలూకా అన్ని టీషర్ట్లు ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఈ అనాథాశ్రయంలోకి మనం సపోర్ట్గా ఉంటామని ఈ విధంగా మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి ఉమ్మడి దాస్ ఆధ్వర్యంలో శ్రీ మరిడిమాంబ విగ్రహం ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఈవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 9వ వార్డు గ్రామ ప్రజలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ 17వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో మొదలైన ఉత్సవం 18వ తేదీ ఉదయం నుండి విఘ్నేశ్వరుని పూజ, 1000 మంది మహిళలతో జలాశయం, అభిషేకం తదితర కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. జోడుగుల ప్రాంతంలో మారిడిమాంబ అమ్మవారిని ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎంతో నమ్మకంగా కొలుస్తారని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. 19వ తేదీ ఉదయం 10:30 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని స్వాతి తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మరిడిమాంబ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంగా నిన్న రాత్రి 17వ తారీఖుని ఊరేగింపు అయింది. అమ్మవారి ఊరేగింపు ఈరోజు 18వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కూడా విఘ్నేశ్వర పూజతో మొదలైన అమ్మవారి పండుగ ఉత్సవాలు, తర్వాత 1000 మంది ఆడలతోని జలాశయం, అలాగే మిగతా అభిషేక కార్యక్రమాలు కూడాను జరిగి తర్వాత అన్న సంతర్పణ జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంఈవి సత్యనారాయణ గారు హాజరయ్యారు. ఇక్కడ జోడుగులపాలెంకి మెయిన్ గ్రామదేవత అయిన మరిడిమాంబ తల్లిని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్న పాకలో నుండి అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళమే. అది ఇక్కడ తర్వాత మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీతకొండ డెవలప్మెంట్ అయినప్పుడు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ దక్కింది. దీనికి నిజంగా ఆ రోజు ఈ గుడికి పర్మిషన్ ఇచ్చిన
మా పెద్దలందరికీ కూడా సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఊరు తరపు నుంచి. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం సింహగిరికి వచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. లోకేష్ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు ఆయన పేరిట సహస్ర గోత్రనామ అర్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. లోకేష్ వెంట ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిందిలోని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని నేతలు ముట్టడించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మింది గ్రామంలో భారీ కేట్లు ఏర్పాటు చేసిన పోలీసులు 60 మంది కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పదవి కాలంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపారంటూ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అంటూ ఏటా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సి అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవిందరాజు, పార్టీ గాజువాక సమన్వయకర్త గవర వెంకట రమణారావు, సోడా దాసు సుధాకర్, గుత్తుల శ్రీనివాసరావు, చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంటాడి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటే కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు భయం పడే రోజు అని ఈ రోజు అని తెలియజేయక తప్పదు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నిరసన రూపంలో మేము తెలియజేయడానికి వస్తే ఈ మా ఇంట్ల దగ్గర పోలీసులు పెట్టేంత దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. అలాగే ఈ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఎక్కడ లేనిది ఈ విశాఖపట్నంలోనే ఎందుకు మేము ఈ రౌడీ ఏజెంట్ చేస్తున్నామా, మీలాగా గుండా ఏజెంట్ చేస్తున్నామా, ఏం చేస్తున్నామని మామూలుగా వచ్చి మేము నిరసన రూపంలో ప్రజలు పడే కష్టాల కోసం డిఎస్సి కోసం చెప్పడానికని వస్తే ఇంత దౌర్భాగ్యమా? ఉదయం లేచి ఈరోజు ఆదివారం అనేది చూడకుండా ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఒక కలిసికట్టుగా వచ్చి ఒక మంత్రి గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇంత దారుణ పరిస్థితులు, ఇంత నీచంగా పోలీస్ స్టేషన్లో బంధించే పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి ఇంటి ముట్టడం చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు, డిఎస్సి పోస్టులు 25,000 వెంటనే మేము విడుదల చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తే దాన్ని హేళన చేసి మీరు అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగులు కానివ్వండి, ఈరోజు టీచర్లు కానివ్వండి, ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఈ నిరుద్యోగులు మోసం చేసి మీరు గద్దెక్కేసి ఈరోజు 4.5 సంవత్సరాలు అయినా సరే మీకు జాబ్ క్యాలెండర్ గుర్తు రాలేదు, జాబులు గుర్తు రాలేదు, నిరుద్యోగులు గుర్తు రాలేదు. మీ ప్రభుత్వంలో, మీ దగా ప్రభుత్వంలో చాలామంది అన్యక్రాంతం అయ్యారు. ఈరోజు చూసుకున్నట్టంటే అంగన్వాడీలో ఉన్నవండి, లేకపోతే ఆశా వర్కులో ఉన్నవాడి, ఇంకా చాలామంది విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మీ ప్రభుత్వంలో సంక్షేమ పాలన అనేది లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో నిరుద్యోగులకి మీరు న్యాయం చేయకపోతే మీ యువజన కాంగ్రెస్ తరపు నుంచి డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేయకపోతే 30,000 పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మిగతా మంత్రులు ఇళ్ళ ముట్టడి చేస్తాం. నేనేంటంటే మనం తిప్పను అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను చెప్పిన మాట నిలకడలేదు. గతంలో కూడా ఎన్నికల్లో కూడా మెగా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 7,000 పోస్టులు రిలీజ్ చేస్తే ఇది మెగా రిలీజ్ చేయాలి, మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి, అంతేగాని ఇది 7,000 ఏమాత్రం 23,000 పోస్టులు ఉన్నాయి, 23,000 పోస్టులు రిలీజ్ చేస్తే అప్పుడు యువతకు ఆదర్శంగా ఉంటుంది, అంతేగాని ఇది కాదు అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఈరోజేమో 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత యువతనంతా మోసం చేసి వాళ్ళనేమో లేనిపోని ఇవన్నీ కల్పించి వాళ్ళకి ఈరోజు మెగా డిఎస్సి లేకుండా మినీ డిఎస్సి కూడా కాదు, అట్లీస్ట్ మైక్రో డిఎస్సి లాగా చిన్న డిఎస్సి లాగా 7,000 పోస్టులు 6,100 పోస్టులతో రిలీజ్ చేయడం చాలా దురదృష్టకరం. మంత్రి గారు ఇంటి దగ్గర చేసినటువంటి కార్యక్రమానికి మరి పోలీసులు కూడా సహకరించలేదు, గవర్నమెంట్గా సహకరించారు కాబట్టి ఇటువంటి పాలన నడుస్తుంది ఇక్కడ. మరి ఈ పాలనలోని పేద ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, బడుగు బలిగిన వర్గాలు బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చాలా చట్ట విరుద్ధంగా చాలా తప్పుడుగా నడుస్తుందని చెప్పేసి మేము ఇప్పటికప్పుడు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది అందరినీ కలుపుకొని ప్రతి పేద ప్రజలందరినీ కూడా బాగుపరిచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళందరినీ
వాడుకొని రోడ్డు మీద గిడిచేసేలా ఉండకూడదని చెప్పేసి మా నిరసన. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నాయకులు ఉన్నారో దోసుకోవడం దాచుకోవడం తప్ప ఈ పేద పెద్దల్ని కాపాడే దీంట్లో అయితే ఎవరూ లేరు. ఎందుకంటే మెగా డిఎస్సీ ఇదేదో ఉత్తుత్తి మంత్రంలాగా ఎలక్షన్ దగ్గర చేసి ఏదో వాళ్ళు ఏదో నామకూరగానే తీసేసి ఏదో ప్రభుత్వం మేము ఇదిగో ఇచ్చాము, ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పేసి ఇవ్వడం తప్ప దీంట్లో అయితే సిన్సియరిటీ లేదు, నిజాయితీ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటిపై తేలియాడే వంతెనను పరిశీలించిన జిల్లా కలెక్టర్. భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశం. తక్షణమే మెగా డిఎస్సీని ప్రకటించాలి. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. అప్పట్లో దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది త్వరలోనే వెల్లడిస్తాం. ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.